హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే మనం తేనె పాకము ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయితే చేస్తున్నాననమాట. చెరుకు రసంతో తేనె పాకం. అంటే మనం బెల్లం తయారు చేస్తూ ఉంటాం కదా! సో, బెల్లం కంటే ముందు తేనె పాకం అనేది వస్తూ ఉంటుందనమాట. దాంట్లోనే కాస్త పచ్చి కొబ్బరి నంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, ఆ తేనె పాకం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను 1.5 బాటిల్ దాకా చెరుకు రసం అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఉడికిస్తున్నప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ కల్లా దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా వస్తుందండి. దీన్నంతటిని కూడా గరిటెతోటి తీసేసుకోవాలి. ఇలా ఒకసారి తీసేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో, అలా రాకుండా ఉండేంత వరకు ఈ నురగ పైన వచ్చే ఈ డస్ట్ అంతా కూడా తీసేసుకొని, ఇలా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి అండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకున్నామంటే చాలా త్వరగానే మరిగిపోతుందనమాట. పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇక్కడ చిన్న చిన్నపాటి నురగ రావడం స్టార్ట్ అయింది కదా! సో, ఈ స్టేజ్‌లో బెల్లం అనేది తయారవ్వడానికి వస్తుందని అర్థము. అప్పుడు మనం ఎటు గూడా పక్కకి వెళ్ళకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకాస్త చిక్కబడింది కదా! జస్ట్ ఒక 2 బాటిల్స్ తీసుకున్నామంటే 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి నురగలనేది ఎంత బాగా వస్తున్నాయో కలుపుతూ ఉంటే, ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనం కలుపుతూ ఉడికించుకోవాలండి. లేదంటే గిన్నెకి చుట్టుపక్కల కూడా బెల్లం అనేది అంటుకుపోతుందనమాట. సో, అలా అంటుకుపోకుండా దాన్నంతటిని లోపలికి తీసేసుకుంటూ, ఈ పాకంలోకి వేసేసుకుంటూ, ఇలా మనం తేనె పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఇలా పాకం రెడీ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇలా నురగలనేది వస్తాయండి. ఎంత కలిపినా కూడా పోవన్నమాట. తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అయితే వేశానండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా బాగా నురగలొచ్చి పాకం అనేది ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒకసారి వాటర్‌లో వేసి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి పాకం అనేది తేనె పాకం చాలా చక్కగా అయితే వచ్చిందండి. పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే వాటర్‌లో వేసినప్పుడు మనం ఇలా చేత్తో తీసినప్పుడు అది తీగలాగా సాగాలనమాట. సో, గట్టిగా కానీ, స్టిక్కీగా కానీ అయిపోకూడదు. సో, ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా! తీగలాగా సాగిపోతుంది. ఇలా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చేసిందంటే తేనె పాకం అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దీన్ని వెంటనే ఏదో ఒక గాజు సీసాలోకి గానీ, స్టీల్ డబ్బాలోకి గానీ తీసేసుకోవాలండి. ఇదే కడాయిలో ఉంది అంటే పాకం అనేది ఇంకొంచెం దగ్గర పడి ముదిరిపోతుందనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో వేసి కలుపుకోవచ్చు. లేదంటే పంచదార తినడం ఇష్టం లేనిది ఏదైనా ఫుడ్ ఉందంటే సో, అందులో వేసి కలుపుకోవచ్చు. అప్పుడప్పుడు ఒక స్పూన్, 2 స్పూన్లు ఒక చిన్నపాటి గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకొని కొబ్బరితో నంచుకు తింటే టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.